ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 65వ సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ పరిపాలనా అనుమతులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో లేఅవుట్ రోడ్లను బీటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 596 కోట్ల రూపాయలతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపింది. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు ఇచ్చేందుకు సిఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అక్కడ బీటీ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమరావతిలో ఏదైతే మనం చేస్తున్న స్టోరేజెస్ అవన్నీ దాని నుంచి ఇచ్చేదానికి యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈచ్ కేఎల్ కూడా 10 రూపీస్ లెక్కన నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేదానికి ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదే క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే మనుషులు రావాలంటే హౌసెస్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫీసులు మనం కడుతున్నాం, ప్రైవేట్ వాళ్ళు కట్టాలంటే కొంత ల్యాండ్ కూడా యాక్చువల్గా ఎవరైతే కట్టడానికి ముందు వస్తారో వాళ్ళకు కొంత ల్యాండ్ పార్సల్స్ ఇచ్చేటట్టుగా మొత్తం ఒక 42 ఎకరాలని సిఆర్డీ డిఫరెంట్ ప్లేసుల్లో ఐడెంటిఫై చేసింది. అక్కడ మిక్స్డ్ యూజ్ కోసంగా ఆర్ఎఫ్పి వెళ్ళటానికి పిలిచేందుకు అథారిటీకి ఈరోజు సిఆర్డీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.